డాడీని ఏర్పరచుకున్నందుకు వందనాలు, దేవునికి స్తుతులు. డాడీ గురించి చెప్పాలంటే అక్క అన్నీ చెప్పేశారు కదా. మేము కూడా అనేక సార్లు స్కూల్లో ఉన్నప్పుడు డాడీ పెద్దగా స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు, కానీ అనేక మార్లు ఇట్లాగా ఫెయిల్ అవుతూ ఆట పాటలతో ఉండేవాళ్ళము. ఆఖరికి ఇంకా 6th 7th స్టాండర్డ్కి వచ్చేసరికి పేరెంట్ టీచర్ మీట్ వచ్చేసరికి డాడీని పిలిచారు. డాడీ యూనిఫామ్ తోటే వచ్చారు. వచ్చిన తర్వాత ఆ టీచర్స్ అంతా మొత్తం కుప్పలాగా డాడీ పైన వేసి మీ పిల్లలు చదవట్లేదు, ఇది అది అదని కంప్లైంట్ చేస్తే ఆ ఒక్కరోజు, అంతకుముందు ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ ఆ ఒక్కరోజు మమ్మల్ని అందరిని అక్కడ మోకరింపజేసి ఒక కట్ట తీసుకొని వచ్చి పటా 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 అని వేసారు. వేసిన తర్వాత అదే లాస్ట్ ఇంకా మేము ఫెయిల్ అవటం. ఎందుకంటే ఆ క్రమశిక్షణ బట్టి డాడీ ఎక్కడ కొడతారేమో అని అప్పటి నుండి అన్నిట్లో ఎక్సెల్ అవ్వటం స్టార్ట్ చేసాం, ముగ్గురము కూడా. ఆ రీతిగా తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణ ఎంతో అవసరం కదా. ఇప్పుడు విచ్చలవిడిగా వదిలేస్తుంటారు, కానీ బట్ ద డిసిప్లిన్ ఆఫ్ అ ఫాదర్ ఇస్ సో ఇంపార్టెంట్. ఆ రోజు అలాగ చేయకపోయి ఉంటే ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. అదొక ఎత్తు. అది విద్యలో అలాగుండేవారు, ఎడ్యుకేషన్లో అలాగుండేవారు, కానీ ఆత్మీయంగా వచ్చేసరికి మీతో పాటు అందరం కూడా ప్రాక్టీస్కి వచ్చేవాళ్ళం. ఎంతమంది గుర్తుందండి? పాటలు ప్రాక్టీస్ కి, అన్ని ప్రాక్టీస్ కి చర్చ్ లోనే ఉండేవాళ్ళం. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి అయ్యే వరకు యూత్ మీటింగ్ అని, చిల్డ్రన్స్ మీటింగ్ అని, సండే స్కూల్ అని, అవన్నీ తరబీదు అవ్వడం బట్టి ఈ రోజు దేవుడు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. నాకు ఇంకా గుర్తుంది, డాడీ సింగపూర్ నుండి వచ్చిన వెంటనే మమ్మల్ని అందరినీ 5 గంటలకి లేపేవారు. లేపి ఏం చేసేవారంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, హి టాట్ us బైబిల్ వర్సెస్, బైబిల్ వాక్యాలు నేర్పిస్తూ, పాటలు కంఠత చేయాలని నేర్పిస్తూ, సో మెనీ సాంగ్స్ హి టాట్ us. 5 గంటలకి లేపి ప్రార్థన చేయి, 5 గంటలకి లేపి పాటలు నేర్చుకొని ఆయన లేస్తూ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. అయినప్పటికీ హీ యూస్ టు వేకప్ అండ్ వేక్ us ఆల్ అప్. 7 మంది పిల్లల్ని లేపి పాటలు నేర్పిస్తూ ఈ రోజు గాయకులుగా లేకపోతే సేవలో సహకరించే వారుగా మేము అయ్యామంటే అది డాడీ మమ్మీ ఇచ్చిన తరబీదే. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రోజు దేవుడు ఆ రీతిగా నా తల్లిదండ్రుల్ని వాడుకొని ఒక విత్తనము మా అందరిలో వేశారు. ఈ రోజు ఆ విత్తనము ఫలిస్తుంది. ఆమేన్. సో సమస్త ఘనత మహిమ కలుగును గాక మా తల్లి గారికి, మా డాడీ గారికి మరొక్కసారి. సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ us. థ్యాంక్ యూ డాడీ. Over to you, Gigi.